ఎట్లుండే కేసీఆర్ పరిపాలన? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ లేనప్పుడు ఏం లేదక్క. మాకు పని కూడా డెవలప్ అయింది. మాది ఇట్లా రెడ్డు ఎక్కువ పెరిగినాయి. మేము గుడిసెలో ఉండేటోళ్ళం. మాకు ఆయన వచ్చి అన్నీ చేస్తామని చాలా బుంగాడాలు లేపింది, కానీ ఏం చేయలే మాకు ఇంతకు. కేసీఆర్ అయినా అంత పూర్తి మనకు పట్టించుకుంటుండే, కానీ ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఏం పట్టించుకుంటలేరు మనకి. ఇప్పుడు చేస్తామని ఆయన గెలిచి ఆయన పెద్ద అవుతారు. మనకేమో పట్టించేటోళ్ళే ఉండరు. మనం పట్టించినట్లు వాళ్ళకు కూడా మనం పట్టించుకుంటే మనకి ఏదో చేస్తే కదా మనం చేసేది. వాళ్ళకు కూడా మనకే చేయనప్పుడు మనం ఏం చేస్తాము? ఏడ వస్తలేదు. అప్పుడు చెప్పినారు 2000 వేస్తాము, గ్యాస్ ఫ్రీ చేస్తాము, మీకు వరి కట్నాల డబ్బులు ఇస్తాము, తులాల బంగారు ఇస్తామన్నారు. అవన్నీ ఏం రాలేదు. అన్నీ ఉట్టి మాటలే. 2 సంవత్సరం పోయి 3వ సంవత్సరం పడుతున్నది. ఏమైనా వచ్చిందా? ఇచ్చేటోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు, లేనాలోకి ఏమో గుంతలనే నూకుతున్నారు. గరీబులకి గుంతలనే వేస్తున్నారు, కానీ పైకి తీస్తలేరు. ఉన్న వాళ్ళకే రాస్తున్నారు, ఇస్తున్నారు, పెద్ద చేస్తున్నారు. గరీబ్ వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. ఇట్లా ఉంది మా పరిస్థితి. ఎవరు పట్టించుకోరు. సర్పంచ్ పట్టించుకోరు, ఎమ్మెల్యే పట్టించుకోరు. ఉన్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ సూపర్, మంచిగానే ఉన్నాడు, మంచిగానే చూసిండు. మమ్మల్ని అయితే బాగానే చూసిండు. కేసీఆర్ సార్ అంటే మాకు ప్రాణం. ఈసారి కేసీఆర్ సారే రావాలి. బాగలే, ఏం చూస్తలేడు, ఇచ్చేటోళ్ళకే ఇస్తుండు అంతే. కేసీఆర్ చేస్తాం ఎప్పటికీ మేము. రేవంత్ రెడ్డి ఏమి చేయలేడు. 2500 కోడళ్ళకి ఇస్తాను ఇవ్వలేడు. స్కూల్ పిల్లలకు 10,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. స్కూల్ పిల్లలకు బండి ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. వాళ్ళ దీని పైసలు గ్యాస్ పైసలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు, 4,000 ఇస్తా అన్నాడు, మోసం చేసిండు. ఏమి ఇస్తున్నాడు? మళ్ళీ అంతా రేటు పెంచి పెట్టిండు. వానికే పడేస్తాడు. ఇప్పుడు ఎట్లా కేసీఆరే గెలుస్తాడు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? అంటుండే కానీ 4,000 ఎక్కడ చేయలేడు అంతే. ఇల్లు లేవు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మట్టిలో ఉంది, మట్టి లేదు. ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టలేదు. 4,000 ఇస్తాను, 4,000 కూడా రాలేదు. ఎందుకు?